నమస్తే, నా పేరు భాస్కర్, పీపుల్ పవర్ టీం మెంబర్ని. ఇప్పుడు మనం తగరపోల్స టు భీమిలి టు తగరపోల్స రూట్లో ఉన్నాం. ఈ రూట్లోని ఇప్పుడు మన భీమిలి ఈపీడీసీ వాళ్ళు ట్రీ ట్రిమ్మింగ్ కార్యక్రమం చేస్తున్నారు. ఈ ట్రీ ట్రిమ్మింగ్ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ ట్రీస్ అనేవి మొదల వరకు కొట్టివేయడం జరుగుతుంది. అది ఎంతవరకు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ భీమిలిలో అనేక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మొక్కలు వేయడం అని చేయడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకి హీ యూజ్ ప్లాంటేషన్ ఎ ట్రీ ప్లాంట్స్ ఏ హోప్ అని ఇచ్చారు ఇక్కడే. అలాంటి దగ్గర ఇక్కడ మోడ్ మీకు కనిపిస్తుంది ఈజీగా. అలాగే యువతలు కూడా ఆ ట్రీ ట్రిమ్మింగ్ చేయకుండా జస్ట్ ఇక్కడ చూడండి, పైన పోల్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. పోల్ ఒక దగ్గర ఉంది, ట్రీ ఒక దగ్గర ఉంది. అలాగ అక్కడ ట్రీస్ అనేవి ఇలా చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ఇది. అలాగే జీవీఎంసీలో మనకి 1 వీక్ బ్యాకే కేంద్రం నుంచి ఎయిర్ పొల్యూషన్ టీం అనేది వేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మన విశాఖపట్నం జీవీఎంసీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని మన కేంద్రం నుంచి ఎయిర్ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ ఒక ఇది కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు భీమిలిలో చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి తగరపోల్స్కి వెళ్ళే రూట్లో మొత్తం పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి పౌరునికి యాజ్ ఏ పౌరునికి ఎలాగంటే మనం మొక్క వేయడమే కాదు, దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది ఇది. ఎందుకంటే ప్రకృతిలో ఇప్పుడు వాటర్ ప్యాకెట్ ఎలాగైతే కొనుక్కుంటున్నాం ప్రజెంట్, అలాగే ఫ్యూచర్లో మనం ఆక్సిజన్ అనేది కొనుక్కోవడం కూడా జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటివి చిన్న విషయాలు అయినప్పటికీ కూడా మనం కొద్దిగా మన తెలిసిన పెద్దల ద్వారా వెళ్ళి దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఇప్పుడు ఈ లైవ్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనం ముందుకు వెళ్ళేసరికి చూడండి ఇంకా ఉన్నాయి. ఈ రోజుగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అలాగే ఈ వే అంతా ఒకసారి వెళ్తే మొత్తం అంతా వేకి అటువైపు ఇటువైపు మంచి యాంటీ పొల్యూషన్ ట్రీస్ ఇవన్నీ మోడులతో నరికివేయడం జరిగింది. ఇక్కడ మీరు కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని అసలు యాక్చువల్గా ఈపీడీసీ వాళ్ళు ఏదంటే ట్రిమ్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ట్రిమ్మింగ్ కాదండి, యాక్టింగ్ చెట్లు నరికివేత కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తుంది మనకి. సో దీన్ని ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి దీని మీద ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు చేశారో వాళ్ళే కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటివి ఎప్పుడు ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.